హల్లెలూయా. ఎంతమంది నమ్ముతలేరు? చాలామంది నమ్ముతలేరు. దర్శనాలు చూసిండ్రు. ఏం చూసిర్రు దర్శనాలు? ఏరోప్లేన్ల నుంచి వస్తున్నారు. ఈ జాగా నిండిపోతుంది అని దర్శనం చూసిర్రు ఎవరన్నా? ఏడ నిండింది? ఉత్త గడ్డితోనే నిండింది. అది ఆ గడ్డి కోస్తే పోతలేదు, మళ్ళీ వస్తుంది కదా అనుకుంటుర్రు. లేదా అంటారా ఉత్తనే నిండిపోయింది ఉత్తనే ఇదంతా. ఎవరెవరైతే అనుమానంతో డౌట్తో ఉన్నారో దేవుడు వాళ్ళ డౌట్ని అసలు ఎట్లా చేస్తాడని అంటే మిమ్మల్ని తీసుకుపోయి హిమాలయాలు కూర్చోబెట్టేస్తాడు. హిమాలయాలు ఎందుకు కూర్చోబెడతాడు? నువ్వు నమ్మలే కాబట్టి. ఒక రోజు వస్తుంది యేసు ప్రభు అంటే ఎంత పిచ్చి వస్తుంది అంటే, నాకు దేశంలో ఎవరొద్దు, ఒంటరిగా వెళ్ళిపోతా అని హిమాలయాలకి వెళ్ళిపోయి కూర్చుంటావు. అంటే ఆ పిచ్చి వచ్చిందంటే వెళ్ళిపోతారు. సాధు సుందర్ సింగ్ తెలుసా మీకు? పేరు విన్నారా? ఆయన మీద బుక్స్ ఉన్నాయి, చూడండి మీరు కావాలంటే. సాధు సుందర్ సింగ్ ఆయన అట్లాంటి వాడు ఉండే, వెళ్ళిపోతుండే జంగళ్ళకు, అడవిలకు, హిమాలయాలకు వెళ్ళిపోతుండే. ఒకరోజు అమెరికా పిలిచారంట ఆయన. అమెరికా పిలిస్తే అమెరికాలో పోయిండు. అమెరికాలో దిగిండంట. దిగి ఇట్లా చూసిండంట, ఈ దేశం అస్సలు ఎప్పుడు మారదని చెప్పి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసిండంట. ఈ దేశం అమెరికా అని చెప్పిర్రు కానీ ఆడ దేవుడు, ఎవరు దేవుని ప్రేమిస్తలేరు. అసలు దేవుడు అంటేనే సరిగ్గా తెలియదు వీళ్ళకు. అందరేమో అమెరికా అమెరికా క్రైస్తవ దేశం అని అనుకుంటున్నారు, ఈ దేశం అని చెప్పి రిటర్న్ వచ్చేసి ఆయన. సాధు సుందర్ సింగ్. దేవుడు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతలేరో వాళ్ళను యేసు ప్రభు పిచ్చోళ్ళుగా చేసేస్తాడు. అట్లాంటి పిచ్చోళ్ళు ఎవరు తెలుసా? అపోస్తులుడైన పౌలు. ఎవరు? అపోస్తులుడైన పౌలు, అపోస్తులుడైన పేతురు, అపోస్తులుడైన ఫిలిప్పు, అపోస్తులుడైన తోమా. తోమా మహా పిచ్చిండే. ఆయన సముద్రాలు దాటుకుంటూ ఇడికి వచ్చిండు. చెన్నై మద్రాసులా గుండు కట్టుకున్నాడట తోమా. ధోతి కట్టుకొని సేవ చేస్తుండే తోమా. ఎంత పిచ్చోడు ఉండొచ్చు యేసు ప్రభు అంటే. ఒకరోజు దొరకబట్టిరు. ఉరికిపిచ్చి ఆ గుట్ట మీదకి పోయిండు. ఒక గుట్ట లాంటిది, అట్లా గుట్ట లాంటిది పెద్ద గుట్టుండే. గుట్ట మీదకి పోతే నన్ను వదిలేస్తారేమో అని గుట్టలు పోతా ఉంటే వదలలే. గుట్టల మచ్చల పెట్టి బక్క ఇట్లా బాణాలు గినాలతో కొట్టేస్తే అట్లనే ఉరికి ఒక గుహలాగుండే. ఆ గుహ లోపల పోయి దాచుకొని చచ్చిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి 2 రోజుల తర్వాత గుట్టంతా వెతికిండ్రు. పాపం ఏడునోడు అని బాణాలు బల్లాలు అంతా పొడిసి గిడిసి చచ్చిపోయాడు. చచ్చిపోతే దాని తర్వాత ఆ గుట్ట, పెద్ద గుట్ట, సెయింట్ థామస్ మౌంట్ అని పేరు పెట్టేసారు. ఏం పేరు పెట్టారు? ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు అయిపోతే కూడా ఆ సెయింట్ థామస్ మౌంట్ని ఖచ్చితంగా మీరు చెన్నైకి పోతే చూడండి. అది పోయి చూసి అక్కడ ప్రార్థన చేసి రండి. ఆయనకు ప్రార్థన చేయకరు, ఆయన లేడాడ. అక్కడ ఆయన యేసు ప్రభు యొక్క ఇట్లా ముట్టుకున్న శిష్యుడు, డౌట్ పొందిన శిష్యుడు, ఏలు పెట్టి చేతులల్లా ఏలు పెట్టి, నా ఏలు ఇట్లా పోయి ఇట్లా వచ్చిందంటే దీంట్లో పోయి కిడ్నీ ఇట్లా ఉందా లేదా, నిజమేనే యేసుప్రభా, ఇలా పొడిసిరు కదా యేసుప్రభుని, ఈయననేనా కాదా, ఏలు పెట్టి చూస్తే నేను నమ్ముతా, అప్పటిదాకా నమ్మ అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభుని చూసి నమ్మిండో పిచ్చోడైపోయి సముద్రాలు దాటి కేరళకు వచ్చిండు. కేరళలో పోతే మొత్తం తోమా నుంచి ఎవరెవరు వచ్చిండ్రు, వాళ్ళ వంశం అంతా మార్తోమా చర్చ్. మార్తోమా అని పేరుకి వచ్చింది, ఆడికెళ్ళేది థామస్ అలా సంతానం అని అంటారు. ఇప్పటి వరకు వంశాలు, కుటుంబాలు ఉన్నాయి కేరళలో. ఆడపోతే చెప్తారు, ఇగో మా తాత ముత్తాత ఇగో కేరళ అని రాసి పెట్టిర్రు. అది కేరళ పోతే ఆడ రాసి ఉంది,
ఈ రోజు వరకు ఇక మా వంశాలు ఇవి, మేము ఈ వంశంకి వెళ్ళి వచ్చినామని చెప్పి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు కోసం పిచ్చోని అయిపోతామో ఇగో ఇట్లా బతుకుతాం. చచ్చిపోతే కూడా సెయింట్ థామస్ మౌంట్ కేరళ అందరూ గిట్లా అయిపోతారు. యేసు ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడని నమ్మిన వాళ్ళు, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. అన్నాడా? చూపెట్టాలి. అది కూడా రుజువు. డౌట్ పడుతురా వరుస ఉందా లేదా అని? కొంతమంది పడుతురు తీరి. చూసి నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వాళ్ళు ధన్యులు. బ్లెస్డ్. యోహాను 20:29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. నీవు తోమా, నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావు, చచ్చిపోయినా అని లేచిన అని చెప్పి అందరూ 10 మంది నమ్మిండ్రు. నువ్వు 11వ మందివి, నువ్వు నమ్ముతలేవు. ఇప్పుడు నమ్మకుంటా రూమ్లోకి వచ్చేసిండు యేసుప్రభు దేవుడు. నీవు నన్ను చూచి నమ్మితివి. నీవు నన్ను చూసినాక నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని, చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులని అతనితో చెప్పెను. ఇప్పుడు మీకు ధన్యులు, మీకు బ్లెస్సింగ్ కావాలన్నా వద్దా? బ్లెస్సింగ్ కావాలంటే ఏం చేయాలా? చూసి నమ్మాలనా, చూడకుండా నమ్మాలనా? నేను చూడాలా, యేసు ప్రభుని చూడాలా అని అంటే చూపిస్తాడు దేవుడు. ఆయన టైంలో వచ్చినప్పుడు నీకు ఆ పిచ్చి వస్తే, నీకు బైబిల్ అట్లా వస్తే, అంత ఆశ ఉంది అని అంటే చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇక నువ్వు ఏదో ఆఫ్ఘనిస్తానో, ఇరానో, ఇరాక్కో, చైనానో ఎక్కడైతే డేంజర్ ప్లేస్ ఉంటుందో ఆడికి పంపించేస్తాను. నిన్ను పంపించి సేవ చేయి బాబు, అదంతా మార్చు అంటాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. తెచ్చుకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. బతుకుతే క్రీస్తుకి, చచ్చిపోతే ఫుల్ బెస్ట్ క్రీస్తుకే. రెండిట్లా అర్థమైందా? కాబట్టి ఈ అంకుల్ ఎట్లున్నాడు, మొత్తం ఇట్లా తోలు అయిపోయింది, ముఖమంతా తోలు అయిపోయింది. ఆయన అసలు పేషెంట్ చూస్తున్నారా ఎంత ఫైర్గా అయినా అబ్బా అని ఇట్లా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అసలు పైలట్ వాళ్ళకు మిలిటరీ వాళ్ళకు, ఆర్మీ వాళ్ళకు, నేవీ వాళ్ళకు ఏడుపు రాదు. వాళ్ళని చంపేస్తారు, ట్రైనింగ్లోనే చంపేస్తారు. 25-26 ఇయర్స్ తర్వాత ట్రైనింగ్ అయిపోతుంది. ఆ ట్రైనింగ్ ఎట్లా ఇస్తారంటే ఇక వానికి ఏడుపు రాదుగా. అట్లా చూడు, ఇట్లా కళ్ళు నిండా నీళ్ళు అయిపోయినాయి. నేను చూస్తూ ఉన్నా. అట్లా సుంటి మనిషి అసలు షాక్. మీరు నమ్ముతలేరు. ఆయన ఎవరు, నేనెవరు? ఈడ బాంబేకి వెళ్ళి నా వెనక పడ్డాడు వారం నుంచి. ప్రేయర్ చేయి అంటే దేవుడు ఈరోజు మనకు డోర్ ఓపెన్ చేసిండు. ప్రేయర్ చేసినాము, దేవుని శక్తి ఫైర్ రిలీజ్ అయింది. నేను ప్రేయర్ చేస్తూ ఉంటే రిలీజ్ అయింది. వాళ్ళ భార్య కొంచెం నేను అప్పుడు ఒకసారి పోయినప్పుడు వాదన పెట్టుకుంది అనమాట నాతో. మీ దేవుడేనా అది ఇదా అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిర్రు వాళ్ళు? ఏ దేవుడి కాడికి వచ్చారు? అప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి పోయి మస్తు గ్లోరీ ఫైర్, పాస్టర్ వాళ్ళ ఇంట్లో పాస్టర్లు పిలిపించుకొని మస్తు ఫైర్ గ్లోరీ నడిచింది. కానీ ఈమె నమ్ముతలేదు. హిందూ ఆమె, ఈయన కూడా హిందువే. ఈయన కొంచెం యేసుప్రభు అంటే కొంచెం ఇక నేను వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి అట్లా కొంచెమన్నా నమ్ముతుండే. ఆమె నమ్మకపోవు. కొన్ని దయ్యాలు ఉన్నాయి, ప్రేయర్ చేయండి. వాళ్ళు నమ్మినరంటే లేదా మొత్తం ఆయన ఒక్క పైలట్ కాదు, మొత్తం పైలట్ల ప్లేన్లు దిగుతాయిడ. అసలు మీరు మామూలు వాళ్ళు కాదు, మీకే తెలియదు మీలో ఎంత శక్తి ఉన్నది, ఎంత సామర్థ్యం ఉంది. అసలు నీకు తెలుస్తలేదు నీకెంత పవర్ ఉంది. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం చెప్పు. పోయిన ఇయర్ దసరాకి మేము ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ సండే మా మమ్మీ వచ్చింది. అయితే మమ్మీ హెల్త్ ఎట్లుంది మమ్మీ అని మేము అడిగినాం. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పింది. అయితే మేము రోజు వర్షిప్లో ఏడ్చుకుంటా ప్రేయర్ చేసినాం, నేను మా అన్నయ్య. మళ్ళీ వచ్చే సెకండ్ సాటర్డే మా అమ్మ వచ్చినాక హెల్త్ ఎట్లుంది మమ్మీ అని అడిగితే కిడ్నీలో రాళ్ళు పోయినాయి అని చెప్పింది. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తి యేసయ్య నామం. అందరికీ ప్రైజ్లో. నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ దసరాకి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నాకు అప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఎన్టీపీసీ రోడ్ దగ్గర. మేము యూటర్న్ దగ్గర ఆగితే అక్కడ ఒక బైక్ వచ్చి స్పీడ్గా ఆయన డ్రింక్ చేసి మమ్మల్ని గుద్దేసినాడు. అయితే నేనే బైక్ వచ్చి మమ్మల్ని స్పీడ్గా గుద్దేసరికి నేను లాస్ట్ ఉండడం వల్ల నేను ఎగిరి కొంచెం దూరం పడ్డా. నాతో పాటు నా చిన్న చెల్లి ఉంది, ఆమె కూడా పడ్డది. మొత్తం 4 మెంబర్స్ బైక్ మీద వెళ్తున్నాం మేము. నేను, మా జ్యోతిర్మయి, నేను, మా చెల్లెలు, మా మామయ్య. మేము వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. మా మామయ్య మా మమ్మీకి ఫోన్ చేసి టెన్షన్ తోటి మా మమ్మీకి చెప్పిండు. మా మమ్మీకి ఏం అర్థం కాలేదు అసలు. అప్పుడే మా మమ్మీ వెంటనే మా పాస్టర్ అంకుల్కి ఫోన్ చేసి, మా డాడీ ఏమో నన్ను ఎత్తుకున్నాడు, మా మమ్మీ ఏమో మా చెల్లిని పట్టుకుంది. మా అంకుల్ ఏమో మా చెల్లిని పట్టుకొని పరిగెడుతున్నాం. మేము ఎక్కడ హాస్పిటల్ దొరకట్లేదు. చిన్నపిల్లలకు ఎవరికి మేము వైద్యం చేయమని అన్నారు. చిన్నపిల్లలు హాస్పిటల్ కాదన్నారు. మా మమ్మీ ప్రేయర్ చేసుకుంటూ ఉంది. ఆపరేషన్ రూమ్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అన్నారు, ఈ పాప బతకడానికి ఛాన్స్ లేదు, బతుకుతుందని వీలు కూడా లేదు, ఆ దేవుడి చేతిలోనే ఉంది, ఈ పాప బతుకుతుందా అని డాక్టర్ చెప్పేసరికి మా మమ్మీ ఏడ్చుకుంటూ మెట్ల మీదకి వెళ్ళి ప్రేయర్ చేసింది. నా బిడ్డను కాపాడేసా అంటే పెద్ద వెలుగు వచ్చి మా మమ్మీ మీద, నీ బిడ్డ కాదు నా బిడ్డ అని దేవుడు మా మమ్మీతో మాట్లాడిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు చాలా ఇంజెక్షన్స్, సిలైన్స్ నాకు చాలా పెట్టినారు. నాకైతే ఒక్క సిలైన్ పెట్టంగానే అది ఎక్కడానికి 1-2 డేస్ పడుతుంది. నేనైతే చాలా పెయిన్స్ భరించాను. 4 డేస్ నాకు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు, ఫుడ్ పెట్టలేదు, నాకేం పెట్టలేదు. చాలా డబ్బు ఖర్చు అవుతుందని అన్నారు. ఐసీయూలో ఉన్నప్పుడు సార్ వచ్చి నాకు ప్రేయర్ చేసినప్పుడు నాకు చాలా హీలింగ్ కలిగింది. నేను అప్పటి నుంచి దేవుణ్ణి వదిలేయడం మానేలేదు. అట్లా నాకు దేవుడు తోడుగున్నాడు. ఈరోజు నేను వర్షిప్ చేసేటప్పుడు భయపడేసా, నువ్వు నా బలమంతా నీవే అన్నప్పుడు నేను అది గుర్తు చేసుకున్నా. నేను సిలైన్స్ ఎక్కించుకున్నప్పుడు నా బాడీ బలం పడలేదు, దేవుడు బలపరిచిండు నాకు. ఈరోజు పొద్దున కూడా నేను నా ఫ్రెండ్స్ అక్కడ గోడ దగ్గర నిలబడితే 2 కోతులు వచ్చి మా మీద పడుతుండే. అప్పుడు కూడా నన్ను దేవుడు కాపాడిండు. నేను ఇంకెప్పటికీ దేవుడిని వదలను. ఈ చిన్న సెక్షన్ దేవుడు తీయించింది కాక. ప్రభువా తండ్రి, ఈ బిడ్డ సాక్ష్యాన్ని బట్టి ప్రభా, నేను ఎప్పుడు వదలను అని చెప్పి ప్రభా, ఈ బిడ్డ నేను అంత ప్రేమిస్తుంది ప్రభా. నీ శక్తిని చూసి, నీ పునరుద్ధానమైన శక్తితో ఆ బిడ్డకు మళ్ళొక జీవాన్నిచ్చి, జీవన్ నా కొరకు బతుకు, ఈ జీవాన్ని నీకు ఇస్తున్నాను, తరతరాలు యుగ యుగాలు దేశాలు మారిపోయే శక్తి నీలో నేను పెడుతున్నాను. నువ్వు అపోస్తులు చేసినటువంటి సేవను, నువ్వు ఆ సాతాను శక్తులను విరగ్గొట్టి నలగొట్టి దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. మీ మమ్మీ డాడీ కష్టపడ్డ జీవితాన్ని నువ్వు వాళ్ళను సుఖంగా నడిపిస్తావు. దేవుడు నిన్ను బలంగా సూపర్ న్యాచురల్గా నిన్ను వాడుకోబోతున్నాడు. నీ జీవితం చిన్న వయసు నుండి ఇప్పటి నుండి నీ జీవితము లక్షల కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను
మారుస్తూ ఉన్నాడు, మార్చబోతున్నాడు, వాడుకోబోతున్నాడు. కాబట్టి ప్రభువా తండ్రి, బిడ్డను దీవించి సాయం చేసి ఈ సాక్ష్యాన్ని లక్షల మందికి, కోట్ల మందికి ప్రభువా రక్షణలో, స్వస్థతలో, కాపుదలలో, సాతాను శక్తులు నాశనం గానికి ఈ బిడ్డను, ఈ కుటుంబాన్ని, ఈ సాక్ష్యాన్ని వాడుకోమని, మా జీవితంలో కూడా నీ హస్తంతో మమ్మల్ని నడిపించమని, ఈ బిడ్డను మా జీవితంలో తెచ్చినందుకు నీకే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామానికే విజయము, సాతాను నామానికి అపజయము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 2 days before I saw a night vision. 2 రోజుల ముందు ఒక దర్శనాన్ని నేను చూసినాను. I saw like that. I have in my hand knife. నా చేతిలో ఒక కత్తి ఉంది, నా చేతిలో. उसके बाद सवेरे मुझे सर जो बाहर जा रहे थे मीटिंग के लिए, పొద్దుగాల మరి సార్ బయటికి వెళ్తా ఉన్నారు, బిషప్ గారు. फिर सर ने मुझे पूछा कि సార్ బిషప్ గారు నన్ను ఇక్కడికి వచ్చి ఆగి నాతో మాట్లాడి అడిగిండు. सर मुझे पूछ रहे थे कि तेरे पास चाकू है क्या. సార్ అడిగిండు, నీ దగ్గర కత్తి ఉన్నదా అని అడిగిండు సార్. वो विजन मैंने किसी को भी नहीं बताया था, चांदनी को नहीं बताया था, नम्याका को किसी को नहीं बताया था. నేను ఈ విజన్, నాకు కత్తి విజన్ వచ్చింది, నేను చాందినికి, సుప్రజాకి, కిరణ్కి, నయమక్కకి అసలు ఎవరికి చెప్పలే ఆ రోజు పొద్దుగాల వచ్చిన విజన్. वो रात को मैं मतलब किरण के लिए उठी थी, उसका हाथ का प्रॉब्लम था तो इसलिए उठी थी मैं. ఆ రోజు రాత్రి కిరణ్ కింద పడి చేతులు నొస్తుంది అని చెప్పి, అప్పుడు రాత్రి వాడు ఏడుస్తూ ఉన్నాడు, నిద్రలా ఏడుస్తూ ఉంటే అప్పుడు లేచిన నేను. तो उस टाइम मैंने देखा कि एक विजन को, అప్పుడు లేచిన తర్వాత అట్లా అప్పుడు ఆ దర్శనం చూసిన నేను. मैं हूँ और मेरे हाथ में एक चाकू है. నేను నా చేతిలో ఒక కత్తి ఉన్నది దర్శనంలో. और उसी दिन सुबह सर मुझे मीटिंग के लिए जा रहे थे, तब मुझे बोला. దాని తర్వాత పొద్దుగాల ఇక నేను బిషప్ గారు మీటింగ్కి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే ముందు ఇక్కడికి వచ్చి కలిసి నన్ను అడిగిండు అనమాట. वो मुझे पूछ रहे थे कि मैंने तेरे को सुबह देखा मेरे प्रेयर रूम में. నేను నిన్ను నా ప్రార్థన గదిలో నిన్ను చూసిన, నేను పొద్దుగాల. वो बोले थे कि तेरे हाथ में चाकू था. నీ చేతిలో ఒక కత్తి నువ్వు పట్టుకొని ఉన్నావని చెప్పిన. ये बात मैंने किसी को नहीं बताई थी, सर ने डायरेक्टली मुझे बताया. డైరెక్ట్గా బిషప్ గారు కార్లో వచ్చి ఆపి నాకే చెప్పిండు, ఇంకెవరికి చెప్పలేదు. నేను ఎప్పుడు సిటీకి ఎక్కడైనా బయటికి పోతున్నానంటే ఎట్లా పోతా, ఏ రోడ్డు తీసుకొని పోతా, ఆ చింతకాయ చెట్టు కాడ నుంచి అట్లా వెళ్ళిపోతా కదా, పోతానా లేదా. ఆ రోజు పొద్దుగాల దేవుడు నాతో మాట్లాడి కారు తీసుకొని, మీరు అందరు ఉన్నారు ఇంటర్వెల్లో లంచ్, అప్పుడు లంచ్కి ముందు, ఇంకా లంచ్ కూడా కాలే, టైం కాలే, ఎగ్జామ్ రాసిర్రు మీరు. ఎగ్జామ్ రాస్తే నేను అడిగిన ఇప్పుడేమి ఇంటర్వెల్ అని అంటే, లేదు సార్ ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది అని అన్నారు. చాలామంది ఇట్లా వస్తున్నారు పోతున్నారు. నేను ఇక్కడ ఆగిన కారు తీసుకొని. ఆగిన తర్వాత అందరు వస్తున్నారు పోతున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు, వెళ్ళిపోండి అని అన్న. ఆమెకు ఒకటే మాట అన్న, నీ దగ్గర కత్తి ఉన్నదా అని అడిగిన. లేదు సార్ అని అన్నది. అని అంటే నేను అన్న, ఈరోజు పొద్దుగాల నేను నీ చేతిలో ఒక పెద్ద కత్తి చూసిన అని చెప్పిన. కరెక్ట్ సార్ అని అన్నది. ఏడుందా కత్తి అని అన్న. లేదు సార్, నాకు పొద్దుగాల దర్శనం వచ్చింది, నేను ఇట్లా కిరణ్ ఏడుస్తూ ఉంటే సడన్గా లేచిన, ఆ శబ్దంకి విని లేచి మళ్ళీ ఇట్లా ఒరగగానే ఈ దర్శనం వచ్చింది నిద్రలా. అప్పుడు ఇట్లా మళ్ళీ వండుకుంటూనే ఇట్లా వచ్చింది, ఇట్లా రాగానే కత్తి ఇట్లా ఉండే చేతిలో, మళ్ళీ సడన్గా ఇట్లా లేచిపోయిన కత్తి ఎందుకుంది అని అన్నది. అని అంటే అదే చూసిన నేను, దేవుడు నీ చేతిలో కత్తి పెట్టిండు. ఏం పెట్టిండు, ఎందుకు పెట్టిండు? సోడ్. ఏంటి? సోడ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఖడ్గం. ఆ ఆత్మ ఖడ్గంతో ఎవరు చంపాలా? ఆమె చేతిలో నువ్వు సైతాన్ని చంపుతావా లేక కత్తి తీసుకొని పక్కన పెట్టుకుంటావా అని కత్తి ఇచ్చిన ఆమె చేతికి దేవుడు. ఆ రోజు ఇలా చెప్పంగానే ఆమె ఏడుస్తున్నది. ఎవరైనా చూసారు ఏడ్చేది? ఆమె
ఎవరు రానిలే దగ్గరికి. ఏడ్చేస్తూ ఉంది. ఏంది ఆడుంటే గీడ చూసిన రూమ్లా అని. జాగ్రత్త మీ రూమ్లల్లా.